నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సీతారామ ప్రాజెక్టుపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదన్న తుమ్మల. ఆగిపోయిన దాన్ని కాంగ్రెస్ వచ్చాక మళ్లీ చేపట్టామని స్పష్టీకరణ. ప్రధాని మోదీతో దక్షిణ కొరియా అధ్యక్షుడు ద్వైపాక్షిక చర్చలు. రక్షణ రంగం, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాలపై సమాలోచనలు. జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్ జిల్లాలో కొండపై నుంచి బస్సు బోల్తా. 15 మంది దుర్మరణం, 20 మందికి పైగా గాయాలు. మలేషియాలో భారీ అగ్ని ప్రమాదం. 1000 ఇళ్లు దగ్ధం, నిరాశ్రయులైన 9,000 మంది ప్రజలు. హర్ముజ్ పై మరింత పట్టు బిగించాలని చూస్తున్న ఇరాన్. పూర్తి నియంత్రణ కోసం కొత్త చట్టం రూపకల్పన. జమ్మూ కాశ్మీర్లో ఉదంపూర్లో జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది దుర్మరణం చెందారు. ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో కొండపై నుంచి లోయలో దుర్ఘటన చోటు చేసుకుంది. రామ్నగర్ గ్రామం నుంచి ఉదంపూర్కు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. కాగోడ్ గ్రామం సమీపంలో ఉన్న ఒక ప్రమాదకరమైన మలుపు వద్ద బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అందించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో ఉదంపూర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది దుర్మరణం చెందారు. ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో కొండపై నుంచి లోయలో పడిన దుర్ఘటన చోటు చేసుకుంది. రామ్నగర్ గ్రామం నుంచి ఉదంపూర్కు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. కాగోడ్ గ్రామం సమీపంలో ఉన్న ఒక ప్రమాదకరమైన మలుపు వద్ద బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మలేషియాలోని సబా రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సందకన్ జిల్లాలోని తీర ప్రాంతంలో ఉన్న ఓ వాటర్ విలేజ్ లో అగ్ని ప్రమాదం సంభవించి దాదాపు 1000కి పైగా ఇళ్లు కాలి బూడిదయ్యాయి. 9,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులు అయినట్లు అధికారులు తెలిపారు. సముద్రంపై చెక్కలతో నిర్మించిన ఈ ఇల్లు ఒకదానికొకటి ఆనుకుని ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయని వెల్లడించారు. దానికి బలమైన గాలులు తోడవడంతో భారీ స్థాయిలో నష్టం జరిగినట్లు వివరించారు. అయితే ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి తాత్కాలిక పునరావాస కేంద్రాలలో వసతి కల్పించినట్లు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదని చెప్పారు. ఈ ఘటనపై మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆహారం, వైద్యం, ఇతర నిత్యావసర వస్తువులను యుద్ధ ప్రాతిపదికన అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితులకు అండగా ఉంటామని ప్రధాని భరోసా ఇచ్చారు.
సీతారామ ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయకుండా కమిషన్ల కోసమే హరీష్ రావు పనిచేశారని ఆక్షేపించారు. గత అవినీతి వల్లే బీఆర్ఎస్ అస్తిత్వం, అధికారం పోయిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఆగిపోయిన ప్రాజెక్టును కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 4500 కోట్లతో మళ్లీ చేపట్టామని తెలిపారు. అంతేకాకుండా 6 నెలల్లో పూర్తి చేసి గోదావరి జలాలను వైరా రిజర్వాయర్లో నింపామని స్పష్టం చేశారు. పదవి పోయిన ఆందోళన, ఆక్రోశంతో బీఆర్ఎస్ నాయకులు తమపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నా ప్రధానమైనటువంటి కోరిక సీతారామ అని చెప్పాను. ఆ సీతారామాని రాజీవ్ సాగర్ యొక్క డిజైన్ తోటి బయ్యారం బ్యాలెన్స్ రిజర్వాయర్ చేయాలని చెప్పి రోళ్లపాడులో శంకుస్థాపన చేపించా. ఈ ప్రభుత్వ పార్టీలో చేరి డిజైన్ కూడా మార్చి బయ్యారాన్ని ఎత్తేసి జూలూరుపాడు మీదుగా సీతారామాని చేశారు. వాళ్ళకి కావాల్సిన కమిషన్లు వచ్చే పంపుల కోసం, పైపుల కోసం 8000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎక్కడా ఒక ఎకరానికి నీళ్లు రాలేదు. ఇరిగేషన్ మంత్రిగా నీకు సత్తా లేకుండా, నీకు చెప్పే ధైర్యం లేక ఆ ప్రాజెక్టుని ముండమోపించింది నువ్వు. కనీసం ఆ లిఫ్ట్ ఇరిగేషన్లు అయితే జూలూరుపాడు దగ్గర టన్నెల కెనాల అని 10 సంవత్సరాలు దాన్ని నిర్ణయం చేయకుండా 8000 కోట్లను బూడిదలో పోసి అందుట్లో వచ్చినటువంటి కమిషన్లకే సంతృప్తి పడ్డటువంటి మీరు సీతారామాన్ గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పి బీఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. మీ దోపిడీ విధానాన్ని కనిపెట్టినటువంటి తెలంగాణ ప్రజలు, మీ అవినీతిని గమనించినటువంటి తెలంగాణ ప్రజలు మీ అహంకారానికి సమాధానం చెప్పారు. బతికొండంగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే ప్రశ్న తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. మీరు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం, వ్యవస్థల విధ్వంసం, కాళేశ్వరరావు అని పేరు తెచ్చుకుంటే కాళేశ్వరం ప్రారంభోత్సవానికే నీకు దిక్కులేదు. నువ్వు అక్కడ రాజకీయంగా బతకాలని చెప్పి ఎన్ని ఆవు కథలు చెప్పినా నిష్ప్రయోజనం కాళేశ్వరరావు. అకాల వర్షం అన్నదాతలను అష్టకష్టాల పాలు చేసింది. మెదక్ జిల్లా ఇస్రాంపేట మండలం కొంతన్పల్లి, ఉసిరికపల్లి గ్రామాలలో వడగళ్ల వర్షం, బలమైన ఈదురుగాలులకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కోతకు వచ్చిన వరి పంట వడగళ్లతో నేల రాలింది. కోతకు వచ్చిన పంట చేతికందకుండా పోయేసరికి అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాదంటున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. అక్కడి పలువురు నేతలతో సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, మధ్యప్రాచ్య యుద్ధ పరిస్థితులపై చర్చించారు. సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్, ఇంధన శాఖ మంత్రి అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్, సౌదీ జాతీయ భద్రతా సలహాదారు ముసాద్ అల్ ఐబాన్తో విడివిడిగా భేటీ అయిన అజిత్ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఇంధన భద్రత, ప్రాంతీయ సుస్థిరతపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, వాణిజ్య నౌకల రాకపోకలకు ఆటంకాలు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇరుపక్షాలు అభిప్రాయాలను పంచుకున్నట్లు సౌదీలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. కరేబియన్ సముద్రంలో అక్రమంగా మాదక ద్రవ్యాలు తరలిస్తున్న నౌకలపై అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా డ్రగ్స్ ను తీసుకువెళ్తున్న ఓ నౌకపై దాడులు జరిపినట్లు అమెరికా సదరన్ కమాండ్ తెలిపింది. ఈ దాడిలో 3 నార్కో ఉగ్రవాదులు మరణించినట్లు వెల్లడించింది. అక్రమ మార్గంలో అమెరికా వైపు వస్తుండగా నౌకపై దాడి చేసినట్లు పేర్కొంది. దాడికి సంబంధించిన వీడియోను సదరన్ కమాండ్ విడుదల చేసింది. అందులో వేగంగా వెళ్తున్న ఒక బోటు భారీ పేలుడుతో మంటల్లో చిక్కుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. డ్రగ్స్ తరలిస్తున్నారంటూ అమెరికా దళాలు జరిపిన అనేక దాడుల్లో గతేడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు 181 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై మరింత పట్టు బిగించాలని ఇరాన్ చూస్తోంది. ఈ మేరకు జలసంధిపై నియంత్రణను కట్టుదిట్టం చేసే కొత్త చట్టాన్ని ఇరాన్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరాన్ పార్లమెంటరీ సివిల్ ఇంజనీరింగ్ కమిటీ చైర్మన్ మహమ్మద్ రెజాయ్ కుచి ఈ ప్రకటన చేశారు. ఇజ్రాయెల్కు చెందిన నౌకలపై పూర్తి నిషేధంతో పాటు ఈ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై కఠిన నిబంధనలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కొత్త ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేసిందన్నారు. ఈ ముసాయిదా చట్టం తుది రూపం దాల్చే దశకు చేరుకుందని వెల్లడించారు. త్వరలోనే దీనిని ఇరాన్ పార్లమెంట్ ఆమోదించనున్నట్లు రెజాయ్ చెప్పారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే ఇజ్రాయెల్తో సంబంధం ఉన్న నౌకలను హర్ముజ్ గుండా ప్రయాణించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.
ఇరాన్ శత్రుదేశాలుగా పరిగణించే దేశాల నౌకలు ప్రయాణించాలంటే ఆ దేశ జాతీయ భద్రతా మండలి నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. గతంలో ఇరాన్కు నష్టం కలిగించిన దేశాల నౌకలు ఆ నష్ట పరిహారాన్ని చెల్లించే వరకు జలసంధి గుండా ప్రయాణించడానికి వీలుండదు. జలసంధి గుండా వెళ్లే నౌకలు తమ రవాణా రుసుమును కేవలం ఇరాన్ కరెన్సీలో చెల్లించాల్సి ఉంటుంది. హర్మూజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతలపై ఇరాన్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. హర్మూజ్లో నౌకల భద్రత ఉచితం కాదని ఇరాన్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ రెజా ఆరిఫ్ అన్నారు. ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ ప్రపంచ దేశాలు తమ నౌకల భద్రతను ఉచితంగా ఆశించడం కుదరదని తేల్చి చెప్పారు. తమ చమురు ఎగుమతులపై ఉన్న ఆర్థిక, సైనిక ఒత్తిడిని తొలగిస్తేనే ప్రపంచ చమురు ధరలు అదుపులోకి వస్తాయని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అమెరికా చేస్తున్న నౌకాదళ దిగ్బంధనం కొనసాగినంత కాలం హర్మూజ్ జలసంధిలో సరఫరా పునరుద్ధరణ కష్టమని తేల్చి చెప్పారు మొహమ్మద్. ఇప్పుడు ప్రపంచం ముందు రెండే దారులు ఉన్నాయన్నారు. అందరికీ స్వేచ్ఛాయుత చమురు ఉండాలి, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధపడాలని మహమ్మద్ రెజా ఆరిఫ్ చెప్పారు. ఉత్తర కొరియా మరోసారి క్షిపణి పరీక్షలు చేపట్టింది. క్లస్టర్ బాంబులను పరీక్షించేందుకు 5 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ KCNA తెలిపింది. ఈ పరీక్షలను కూతురు కిమ్ జూ ఏతో కలిసి ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షించారు. క్లస్టర్ బాంబులు, ఫ్రాగ్మెంటేషన్ మైన్ వార్ హెడ్ల శక్తి, వాటి పనితీరును పరీక్షించడమే ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యమని KCNA వివరించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను KCNA విడుదల చేసింది. అటు ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు చేపట్టినట్లు జపాన్, దక్షిణ కొరియాతో పాటు అమెరికా కూడా ధృవీకరించాయి. రాష్ట్రంలో రైతు భరోసా 2వ విడత నిధుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలను సందర్శించనున్న ముఖ్యమంత్రి సాయంత్రం కాటారం మండలం నస్తురపల్లిలో జరగనున్న బహిరంగ సభలో రైతు భరోసా నిధులను లాంఛనంగా విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నేరుగా బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు కాళేశ్వరం చేరుకుంటారు. ముందుగా శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని సుమారు 200 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. వర్షాకాలం తర్వాత కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనుల ప్రారంభించారు లక్ష్యంతో సర్కార్ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. సాయంత్రం కాటారం మండలం నస్తూరిపల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా 2వ విడత నిధులను లాంఛనంగా విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని 73 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రైతు భరోసా కింద సాయం అందిస్తోంది. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. గత నెల 23న మొదటి విడత సాయాన్ని పంపిణీ చేసింది. మొదటి విడతలో సుమారు 3,590 కోట్లను రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసింది. రెండో విడతలో 45,11,947 మంది రైతుల ఖాతాల్లో 5,563 కోట్లు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. రెండో విడత నిధుల పంపిణీ అనంతరం మూడో విడత వీలైనంత త్వరగా విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 3 నదుల యొక్క సంగమం అయినటువంటి ఆ ముక్తేశ్వర ఆలయ అభివృద్ధికి 200 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున 73 లక్షల మంది రైతాంగానికి 1,50,00,000 ఎకరాలకి భారతదేశంలో రైతు భరోసా ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి ఈ యొక్క పుణ్యక్షేత్రం, ఈ యొక్క పుణ్యభూమి మీదనే రైతుల ఖాతాల్లో జమ చేయాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కాటారాన్ని ఎన్నుకున్నారు. కాటారం మండలం నస్తురపల్లిలో సీఎం సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ శంకర్త్ కలిసి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల శ్రీధర్బాబు పరిశీలించారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు, వేదిక నిర్మాణాన్ని పరిశీలించారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో లక్షల కోట్లను దుర్వినియోగం చేసిందని మంత్రులు ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
ప్రజాధనానికి సంబంధించి 1,00,000 కోట్లు నిరుపయోగంగా నీళ్ల పాలైపోయిందని బాధపడతా ఉన్నాం. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ రోజు జల వనరులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు చేస్తా ఉన్న నివేదికను తీసుకొని ముందుకు పోవాలి. మళ్ళొక్కసారి డబ్బులన్నీ నీళ్ళల్లా వాళ్ళలాగా వదిలే కార్యక్రమం చేయకూడదని ఈ రోజు యావత్ మా ప్రభుత్వం కానీ ఇంత పెద్ద ఎత్తున వారు కట్టడం చేయాలని చూపెట్టిన చొరవ, ఆ ఉత్సాహం, ఆ ఆసక్తి నాణ్యత పరంగా చూపెట్టకపోవడం జరిగిందనే మా బాధ. రైతు భరోసా రెండో విడత నిధుల పంపిణీని రాష్ట్ర వ్యాప్తంగా 16 రైతు వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేలా వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీ పునరుద్ధరణ పనులను శాస్త్రీయ విధానంలో పారదర్శకంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జీపీఎస్ స్కానింగ్, డ్రోన్ సర్వేలు, బోర్ హోల్స్, జియోటెక్నికల్, జియోఫిజికల్ పరీక్షలతో భూమి అక్కడి నిర్మాణాల సామర్థ్యం ఎలా ఉందో తెలుసుకోనున్నారు. వర్షాకాలంలోగా అన్ని పరీక్షలు పూర్తి చేసి డిజైన్లు సిద్ధం చేసి ఆ తర్వాత పునరుద్ధరణ పనుల ప్రారంభించే లక్ష్యంతో సర్కార్ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి మేడిగడ్డ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సొంతిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ చర్యల్లో ప్రభుత్వం వేగం పెంచింది. కుంగుబాటు, ఇతర లోపాలు తలెత్తిన బ్యారేజీల పునరుద్ధరణకు కావలసిన డిజైన్లను సిద్ధం చేయిస్తోంది. ప్రధానంగా బోర్ల తవ్వకంపైనే కీలక సమాచారం ఆధారపడి ఉన్నట్లు నిపుణుల సూచనతో రోటర్ టైప్ డ్రిల్లింగ్ విధానంలో తవ్వకాలు చేస్తున్నారు. ఈ తరహా యంత్రాలు దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో ఉండడంతో వాటిని సమకూర్చుకునే పనిలో ఇంజనీర్లున్నారు. వీలైనన్ని పరికరాలు ఏర్పాటు చేసి వేగంగా పరీక్షలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీలో 2023 అక్టోబర్లో 7వ బ్లాక్లో పియర్స్ కుంగాయి. అప్పటి నుంచి బ్యారేజీ ఆపరేటింగ్ నిలిపివేయడంతో పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేసింది. కుంగిన ప్రాంతాల్లో పునాదుల్లోకి ఇసుక, నీటి ప్రవాహం చేరింది. ఇప్పుడు రాఫ్ట్ వద్ద బోర్ డ్రిల్లింగ్ చేపడుతున్నారు. ఇప్పటికే కదిలిన నిర్మాణాలు బోర్ తవ్వకాలతో కుదుపునకు లోనయ్యే వీలుంటుంది. అందుకే రోటర్ టైప్ యంత్రాలను వినియోగిస్తున్నారు. ఒక్కో అడుగు అతి జాగ్రత్తగా తవ్వుకుంటూ వెళుతున్నారు. 3 బ్యారేజీల్లో ఏకకాలంలో తవ్వకాలు చేపట్టాలంటే 100కు పైగా యంత్రాలు అవసరమని ఇంజనీర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. బ్యారేజీల్లో కాంక్రీట్ ఎంత పటుత్వంగా ఉంది, ఇతరత్రా లోపాలేమైనా ఉన్నాయా అనేది భూభౌతిక, సాంకేతిక పరీక్షల ద్వారా గుర్తించనున్నారు. అందులో అనుభవమున్న సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ CWPRS నిపుణుల నేతృత్వంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అధునాతన గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ స్కానింగ్, ఎలక్ట్రో రెసిఫినిటీ టెస్ట్, డ్రోన్ సర్వేలు చేపట్టనున్నారు. అందుకోసం NGRI సహకారం తీసుకుంటున్నారు. బ్యారేజీల పునరుద్ధరణకు ఏం చెయ్యాలనేది మే నెలాఖరు నాటికి ఒక అంచనాకొచ్చే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అప్పట్లోగా పరీక్షలు పూర్తవుతాయని, ఆ ఫలితాల ఆధారంగా డిజైనర్ కన్సల్టెంట్ ఆఫ్రీ ఇండియా పునరావాస డిజైన్లు రూపొందించనుంది. అందుకు IIT ముంబై నిపుణులు సహకరించనున్నారు. వానాకాలంలో డిజైన్లు సిద్ధం చేసుకుని మరమ్మతులు ప్రారంభించనున్నట్లు ఇంజనీర్లు చెప్తున్నారు. జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధమైంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరిక కోసం నిర్వహించే సభకు కేసీఆర్ హాజరు కానున్నారు. జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందన్న ధీమాతో గులాబీ పార్టీ ప్రజా ఆశీర్వాద సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏడాది తర్వాత కేసీఆర్ బయటికి వస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభ పేరిట బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. 1,00,000 మందికి తగ్గకుండా జనాల్ని సభకు తరలించేలా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ప్రణాళికలు రచించారు. జగిత్యాల, కోరుట్ల, చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాల నుంచి పార్టీ ఇన్ఛార్జీల నేతృత్వంలో బహిరంగ సభకు తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొనేందుకు వస్తుండటంతో జగిత్యాలను గులాబీమయంగా తీర్చిదిద్దారు. ప్రజా ఆశీర్వాద సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. జగిత్యాల నుంచి పార్టీకి మళ్లీ పూర్వ వైభవం సాధించే దిశగా ప్రజల ఆశీర్వాదంతో కదం తొక్కుతామని తెలిపారు. ఏడాది తర్వాత కేసీఆర్ బయటకొస్తుంటే ప్రభుత్వంలోని పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని కేటీఆర్ విమర్శించారు.
ఇవాళ వాస్తవం ఏంటి అంటే రాష్ట్రంలో ఒక రాజకీయ పునరేకీకరణ జరుగుతాం. సింహం బయటికి వస్తా ఉంది అంటే గుంటనక్కల గుండెల్లో ఇలా రైలు ఉరుకుతుంది. ఒక సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలకి కుతంత్రాలకి తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డకు పోతారట. ఇంత కుసంస్కారమైన ఇంత చిన్న మెదడు ఉన్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు. ఇక్కడ కేసీఆర్ గారు వచ్చి జీవన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, మా రమణన్న, మా వసంత అందరు కలిసి ఒక వేదిక మీదకి వెళ్లి మాట్లాడితే జగిత్యాల నుంచే మళ్ళీ బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలైతది, దండయాత్ర మొదలైతది. రేవంత్ రెడ్డికి భరతం పట్టడానికి తెలంగాణ ప్రజలు మరి రంగం సిద్ధం చేసినారని ఒక వాతావరణం వస్తుందని ఆయనకు భయం పట్టుకుంది. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న జీవన్ రెడ్డి వచ్చే ఎన్నికలకు బీఆర్ఎస్ జైత్రయాత్ర జగిత్యాల నుంచే ప్రారంభమవుతుందని తెలిపారు. గులాబీ దళపతి బహిరంగ సభకు హాజరవుతుండటంతో పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా యువతులు బాలికలకు ప్రేమ వల విసిరి వారి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు సేకరించి బెదిరింపులకు గురిచేసిన మాయగాడు చిక్కాడు. బాధితుల నుంచి లక్షలు వసూలు చేసిన గుంటూరు జిల్లాకు చెందిన మాయగాడిని పోలీసులు అరెస్టు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఆ కేటుగాడి చేతిలో దాదాపు 20 మందికి పైగా మోసపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాలికలే అతని లక్ష్యం. వారిపై ప్రేమ వల్ల విసిరి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు సేకరించి బెదిరిస్తూ లక్షలు వసూలు చేసిన కేటుగాడు పోలీసులకు చిక్కాడు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ఒట్టిచెరుకూరు మండలం చామళ్లమూడికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ ప్రస్తుతం మియాపూర్లో ఉంటున్నాడు. సామాజిక మాధ్యమాల వేదికగా ఎంతో మంది బాలికలు, యువతులను ప్రేమ పేరిట వంచాడు. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి కొందరితో శారీరకంగా దగ్గరయ్యాడు. ఏకాంతంగా ఉన్న సమయంలో రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసి వారిని బెదిరించి లక్షలు వసూలు చేశాడు. అడిగినంత ఇవ్వకుంటే కుటుంబ సభ్యులకు పంపుతానని భయపెట్టేవాడు. తెలుగు రాష్ట్రాల్లో 2 ఏళ్ల వ్యవధిలో అతడి చేతిలో 20 మందికి పైగా మోసపోయారు. కాజేసిన సొమ్ముతో పబ్బులు, పార్టీలంటూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. బాధితుల ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. మరొకరి ఫిర్యాదుతో 0 FIR నమోదు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. చంద్రశేఖర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని సంపన్నుల ఇళ్లలో పనిచేసే వాచ్మెన్, తోటమాలితో పరిచయం పెంచుకునేవాడు. ఆ ఇళ్లలో చదువుకుంటున్న బాలికలు, యువతుల వివరాలు రాబట్టేవాడు. వారి కదలికలు గమనిస్తూ అనుసరించేవాడు. ఇన్స్టా, స్నాప్చాట్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో అందమైన అమ్మాయిలు, బాలికల ప్రొఫైల్స్ పరిశీలించేవాడు. వారిలో డబ్బున్న అమ్మాయిలకు స్నేహాభ్యర్థన పంపేవాడు. చాటింగ్ చేస్తూ మాయ మాటలతో పరిచయం పెంచుకునేవాడు. స్నేహం, ప్రేమ, పెళ్లి అంటూ దగ్గరయ్యేవాడు. అవన్నీ నిజమని భావించి దగ్గరైన యువతులను బయటకు రప్పించేవాడు. హోటల్కు, స్నేహితుల గదులకు తీసుకువెళ్లి శారీరకంగా దగ్గరయ్యేవాడు. ఆ సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు సెల్ ఫోన్లో భద్రపరిచేవాడు. వ్యాపారం చేయాలని, విదేశాలకు వెళ్లి చదువుకోవాలంటూ మాయమాటలు చెప్పి డబ్బు డిమాండ్ చేసేవాడు. సొమ్ము చేతికి రాకుంటే ఫోటోలు, వీడియోలు బయట పెడతానంటూ బెదిరించేవాడు. భయపడిన కొందరు బాలికలు, యువతులు ఇళ్లలో డబ్బు, బంగారు ఆభరణాలు దొంగిలించి ఇతడి చేతికిచ్చేవారని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్లోని సంపన్న కుటుంబానికి చెందిన 15 ఏళ్ల బాలికకు అర్జున్ పేరుతో ఇన్స్టా ద్వారా పరిచయమయ్యాడు. అర్ధరాత్రి దాటాక బాలిక ఇంటికెళ్లి కలిసేవాడు. అతడి వికృత చేష్టలు బయటకు రావడంతో బాలిక తల్లి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చాక మరోసారి బాలికకు దగ్గరయ్యాడు. డ్రైవర్ కృష్ణ ఆజాద్కు దగ్గరైన విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించి లక్షలు కొట్టేశారు. వ్యక్తిగత అవసరాలు, అంకుర సంస్థ ఏర్పాటు చేస్తానని కోరగా ఇంట్లో దాచిపెట్టిన 29 లక్షల నగదు చోరీ చేసింది. ఆజాద్కు 13 లక్షలు, సరస్వతికి 10 లక్షలు ఇచ్చినట్లు బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడి ఆగడాలు బయటపడ్డాయి. నార్సింగికి చెందిన మరో యువతిని ప్రేమ పేరిట మోసగించాడు. గుంటూరు కళాశాలలో చేరేందుకు వెళ్లిన ఆమెను హోటల్ గదికి తీసుకువెళ్లాడు. పెళ్లి చేసుకుంటానని శారీరకంగా దగ్గరయ్యాడు. గుంటూరు, హైదరాబాద్లో పలుమార్లు ఇద్దరూ కలిసి పబ్లు, హోటళ్లకు వెళ్లారు. ఆ సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలను చూపి ఆమె నుంచి 5 గ్రాముల బంగారు గొలుసును కాజేశాడు. అతడికి మరో అమ్మాయితో సంబంధం ఉన్నట్లు గుర్తించిన బాధిత యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఒంటరితనంగా ఉండే బాలికలు యువతులను ఆజాద్ లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాంటి వారికి ప్రేమ పేరిట దగ్గరై వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను సేకరించి బెదిరించి తేలికగా డబ్బు సంపాదించినట్లు దర్యాప్తులో గుర్తించారు. విషయం బయటపడితే కుటుంబ పరువు పోతుందనే భయం, అశ్లీల వీడియోలు బయటకు వెళ్తాయనే ఆందోళనతో బాధితులు అతడు అడిగినంత ఇచ్చినట్లు తేలింది. నిందితుడిని కస్టడీకి తీసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే మరిన్ని వివరాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. మనుమరాలు పుట్టిందని ఆనందంగా ఆసుపత్రికి వచ్చింది. పసిబిడ్డను చూసి మురిసిపోయింది. ఇంతలోనే భర్త వచ్చాడు. ఓసారి మాట్లాడాలని పిలవడంతో పక్కకు వెళ్ళింది. అంతే, అదే ఆమెకు ఆఖరి క్షణమైంది. విచక్షణారహితంగా కత్తితో పొడిచి భార్యని పొట్టన పెట్టుకున్నాడు భర్త. ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ అనూహ్య ఘటనను చూసిన వారంతా భయకంపితులయ్యారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రిలో భార్యను భర్త హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎమ్మిగనూరు మండలం గుడేకల్కు చెందిన రామయ్య, నరసమ్మ దంపతులకు 2 కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె శాంతమ్మకు పెళ్లి చేసి అత్తారింటికి పంపారు. రామయ్య చెడు వ్యసనాలకు బానిసై భార్యను, కుమారుణ్ణి తరచూ కొట్టేవాడని పోలీసులు తెలిపారు. దీంతో విసుగు చెందిన నరసమ్మ కుమారుడు, చిన్న కుమార్తెని తీసుకుని పుట్టింటికి వెళ్లి ఉంటున్నారు. పెద్ద కుమార్తె శాంతమ్మ ఎమ్మిగనూరు ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనివ్వడంతో సపర్యలు చేసేందుకు నరసమ్మ వచ్చారు. మనవరాల్ని చూసేందుకని రామయ్య కూడా ఆదివారం ఆసుపత్రికి వచ్చాడు. అప్పటికే మద్యం తాగి ఉన్న రామయ్య భార్యతో మాట్లాడాలని ఆమెను ప్రసూతి వార్డు గేటు వద్దకు పిలిచాడు. నరసమ్మ గేటు వద్దకు రాగానే కత్తితో ఆమెను విచక్షణారహితంగా పొడిచాడు. ఆకస్మిక పరిణామంతో కుటుంబ సభ్యులు, ఇతరులు భయంతో దగ్గరకు వెళ్లలేకపోయారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలికి అదే ఆసుపత్రిలో చికిత్స అందించినా ప్రాణాలు దక్కలేదు. పోలీసులు వచ్చి నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. అంతరిక్ష రంగంలో పూర్తి స్వదేశీ సాంకేతికతతో భారత్ దూసుకుపోతున్న సమయంలో యువతలోనూ ఆ ఆసక్తి పెరుగుతోంది. స్వతహాగా ఫౌండేషన్లు పెట్టి తమదైన శైలిలో రాకెట్స్ తయారు చేస్తున్నారు. సిన్స్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 15 మంది విద్యార్థులు తయారు చేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ విజయవంతంగా పరీక్షించారు. ఈ ప్రాజెక్టు పూర్తి వివరాలను తెలుసుకునేందుకు సిన్స్మీ ఫౌండేషన్ ఎండీ ఇషాంత్తో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. అబ్దుల్లాపూర్ మెట్ మండలం నరేపల్లిలో ఈరోజు డిఎస్ఆర్ ఎస్ఎల్వి 2027 రాకెట్ని లాంచ్ చేశారు. అయితే ఈ రాకెట్ని తయారు చేసినటువంటి ఇషాంత్ మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుని దీనికి సంబంధించి. హాయ్ సార్, హౌ ఆర్ యూ డూయింగ్? గుడ్ సార్. So what is the specialty of DSR SLV 2027? So sir, first of all, DSR SLV stands for like Dr. Sarvepalli Radhakrishnan Satellite Launch Vehicle, which is actually the world's first rocket launch dedicated to teachers, and which is like a small token of gift from the student. And it is India's first high power rocket launch K-class motor, and we have achieved here today 2.8 kilometer, and it is India's first high power rocket with dual parachute deployment actually. So how did you make it? So actually if I say it's a totally indigenous, like 99% you can say totally indigenous. Here we have used one altimeter that is actually not India based. It's electronic, so it's not. So we can say totally 90% it's indigenous, and we have trained to the student. So as I mentioned that it is dedicated to teachers and done by the student. So student did this actually. So we have given training to them. So what's your foundation name, and is there are there any sponsors for you? Antariksha India is an organization which is is a registered space tutor, ISRO space tutor. So there we time to time get help. So what ISRO tutors they do, like ISRO is doing a lot of work, a lot of research. So they select some organizations and they give the responsibility of going to the schools and college and make the awareness about what are the space related activities happening across the nation. So make the awareness between the children.
So, is this your first attempt, or did you attempted more? So actually, it is the first attempt. Before that, on we have done the testing and at all. But this is today was a level 1 actually. So as you mentioned at the beginning, it is DSR SLV 2027. So actually, in next year, October 2027, which is Dr. Kalam's birth anniversary, on that we are going to launch a rocket, the same high power rocket for 10 kilometer altitude, which will be having a small payload research cubes also. So this is a level 1 today what we have done. So in this level 1 we have trained almost 1,000 children across the Hyderabad about rocketry, astronomy and drone technology. So this workshop taken place started from last 1 month, and during this workshop we have trained so many students like that. So how DSR SLV is useful to the upcoming generations in defense mode? So as I mentioned, this is level 1. So there's a next level, is level 2 is in October 2026, and then level 3 is in February 2027, and then October 2027 is the final launch. So level 2 we are going for 5 kilometer. So in as we go the upper levels, we will be adding some new technologies. Like for this level 1, we train children about rocketry, drone technology and astronomy. For the level 2 we'll be adding some 3D animation, PCB board, circuit designing and all. So as we go further for the levels, we'll be adding some more technology. So basically what we are doing, we are just making awareness about the upcoming technology. Like drone technology is going to be one of the leading technology. Even rocketry also, in the upcoming 5 to 10 years there's a lot of boom sector for the space technology. So when children do this training, attend this workshop, they don't learn only one thing. Various technology they learn, which is upcoming technology. And as we know that these children are our upcoming generation. So when we give the clear awareness, so I think we are supporting to the future, and we are going to the Vishwa Guru in the upcoming years. So it's Yes, success success. now. So So how is the feeling now? It's really a great feeling, and I would like to express my sincere gratitude that I feel that it's all possible because of my teachers, my parents. Especially I will mention my special thanks to Professor S.C. Verma. He's a retired professor from the IIT Kanpur, from the physics department, and today I am here. Today I am here talking in front of you in the camera. It is, I think, possible because of all my teachers, my mother, my father, my students, and maybe I am forgetting some of the names I am not able to mention. It's a really amazing feeling. So where do you want to see yourself in the next 5 to 10 years? So I don't want to see myself next to 5-10 years any place. I just want to see my student to do something great. So one day they will take my name, yes, and they will be the grateful for it. I think. Thank you so much. సో ఇది మొత్తంగా ఇషాన్ గారు చెప్తున్నటువంటి విషయాలు. రాబోయే రోజుల్లో అబ్దుల్ కలాంలను తయారు చేయడం తన లక్ష్యం అని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో శివరామ్ కృష్ణప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కేటీఆర్ గారితో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి 4 మాటలు మాట్లాడిపోయాం. తప్పకుండా నాకైతే అనిపిస్తూ ఉంది, సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ను వీళ్ళను ఉరిదీయాలన్నారు. హరీష్ రావు గారు కూడా ఇరిగేషన్ మంత్రే. ఎవరన్నారు? జీవన్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు డబ్బులు వేస్ట్ చేసిండు, ఉరిదీయాలన్నారు. అన్ని ఛానళ్ళల్లో ఉంది, అన్ని మీడియాలలో ఉంది. మరి అలాంటి వ్యక్తి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తుంటే ఏ బీఆర్ఎస్ పార్టీలు నాయకులు హర్షిస్తారు? మరి కొంత సమాచారం సోషల్ మీడియాలో హరీష్ రావు గారు ఢిల్లీ బయలుదేరి వెళ్తూ ఉన్నారు, బీజేపీ నాయకులతో కలవబోతున్నారని చెప్పి సమాచారం వస్తూ ఉంది. టీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలు, అన్నా ఇప్పటికే కవితమ్మ వెళ్ళిపోయింది, మన దాంట్లోకి వెళ్ళి చీలికస్తా ఉంది, మనం ఇండ్లుండే జీవన్ రెడ్డిని ఎదిరిద్దాం, మీరు పోవద్దని చెప్పి కొందరు ఎమ్మెల్యేలు హరీష్ రావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి గారు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ ఎదగదు, అదొక ఐరన్ లెగ్ అని చెప్పి 83 నుంచి ఉదాహరణ చెప్పుకొస్తున్నారు. 83లో ఎన్టీ రామారావు తోటి ఉంటే ఎన్టీ రామారావును దించేయడం, భాస్కర్ రావు తోటి వెళ్ళడం, ఆ భాస్కర్ రావు 4 రోజులు కథం. ఆ తర్వాత 85లో కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్ అధికారంలోకి రాలే. చొక్కారావు గారి నేతృత్వంలో చేరినా అన్నారు, 89లో గెలిచినారు, మంత్రి పదవి రాలేదని తాపకొల్లి ఆఖరికి 96లో
చొక్కారావు గారి నామినేషన్ కూడా వాళ్ళ అంత పెద్ద వ్యక్తి, వారి ద్వారానే నేను చేరిన జగిత్యాల ఈ నాయకులందరి ముందు చెప్పాడు. ఈ మధ్య కాలంలో వారి నామినేషన్ కూడా వెళ్ళలే. ఇంక అప్పటి నుంచి కాంగ్రెస్ కొన్ని రోజులు అధికారంలోకి రాలే. మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఇక వారు ఉన్నారు. ఆ 5 ఏళ్లలో బై ఎలక్షన్లు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బొటాబొటిగా వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు పరలోకానికి వెళ్ళిపోయారు వీరితో కలిపి. ఇక 14 నుండి కాంగ్రెస్లో ఉంటే ఈ ఐరన్ లెగ్ ఉండదని చెప్పి ఆ కాంగ్రెస్లో కూడా రాలే. ఆ మాట టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న సోషల్ మీడియాలో వచ్చింది. మరి ఇప్పుడు ఈ ఐరన్ లెగ్ జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లోకి వస్తే మనుగడ ఏముంటుంది అని చెప్పి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినందుకు ఉరిదీయాలే కేసీఆర్ను, హరీష్ రావును అన్న వ్యక్తి ఈరోజు పెద్ద ఎత్తున వారిని స్వాగతించి చేర్చుకునే ఆలోచన ఉన్నప్పుడు ఉద్యమకారులు సహజంగా ఆలోచన రావడం తప్పలేదు. ఎందుకంటే ఖచ్చితంగా తెలంగాణ ఎందుకు అభివృద్ధి ఉంటే చాలని ఈ మాట కేసీఆర్ గారు ఇలా అన్నాడు అని చెప్పి కూడా జగిత్యాల సభలో చెప్పారు. అలాంటి జీవన్ రెడ్డి మీకు అవసరమా అని కూడా అడిగారు. మళ్ళీ అలాంటి జీవన్ రెడ్డి గారిని ఈరోజు చేర్చుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను మీ మీడియా ద్వారా నాకు తెలిసిన కొంత సమాచారాన్ని మీతో షేర్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు మేడిగడ్డలో ముఖ్యమంత్రి గారి సభ కూడా ఉంది. కాళేశ్వరం పునరుద్ధరించారనే ఆలోచన ఇవ్వాలనేది కాదు, అది కూలిపోయిన తెల్లారటి నుండి కూడా ఎన్డీఎస్సీ కమిటీ వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆనాటి నుండి కూడా ఆలోచన చేస్తున్నారు. నేను ఒక విషయాన్ని మీతో షేర్ చేస్తా ఉన్నా. అనుకోవచ్చు నేను కూడా 2వసారి గెలిచిన ఎమ్మెల్యేను, పక్కా రాజకీయ కుటుంబం నుంచి వచ్చినని. జగిత్యాల ప్రాంతంలో కాలువలు తవ్వినప్పుడు కాలువల మంత్రి, వ్యవసాయ మంత్రిగా ఉన్న వారి మనమన్నే. అటువంటి అప్పుడు నాకు కూడా నీళ్ళ మీద అవగాహన ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఎంత మంత్రులున్నా వీళ్ళున్నా రాయకల్లో నీట్గా కడకట ఉండేది పట్టణానికి. 90 రూపాయల కాడ ఓటీ పెట్టి అక్కడ నింపిన. ఇక్కడ అంతర్గామంలో రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు చెరువులో నీళ్లు లేవు అంటే మంజూరు ఇస్తే సెకండ్ హ్యాండ్ మోటార్లు పెట్టి ఫెయిల్ అయితే ఆ చెరువు నింపిన. ప్రతి చెరువుకు ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడ తూము పెట్టి చెరువులు నింపిన. అది వెల్దుర్తి కావచ్చు, లక్ష్మీపూర్ కావచ్చు, భూపత్పూర్ కావచ్చు. రోల్లబాగ్ ప్రాజెక్టు గురించి నేను ప్రతిపాదనలు చేసినప్పుడు కవితమ్మ. కాబట్టి నాకు ఒక వ్యవసాయ కుటుంబంకి వచ్చిన అవగాహనగా నేను ముఖ్యమంత్రి గారిని మార్చిలో ఒకసారి జస్ట్ ఎంపీ ఎలక్షన్స్ అభ్యర్థుల నిర్ణయాల ముందు నేను అభివృద్ధి కార్యక్రమం కోసం మరి కలిసినప్పుడు చాలా టైం ఇచ్చారు. అప్పుడైనా నేను ఒక మాట, అది నేను కలిసినాన్ని కూడా వచ్చింది కానీ రాజకీయ కోణంలో వచ్చింది. సార్, ప్రజలు వర్షాలు బాగుపడ్డాయి, దాంతోపాటుగా ఈ పంపింగ్ కూడా కొంత జరిగింది. మరి నీటి విషయంలో ఆలోచిస్తారంటే తప్పకుండా చేయాల్సిందే, కానీ అది కూలిపోయింది కాబట్టి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రావాలి. సో దానికి కొంత టైం పడుతుంది, వచ్చినాక చేస్తామన్నారు. దాని విషయంలో ఈరోజు ఏ నిర్ణయం తీసుకుంటారో మనం వేచి చూడాల్సి ఉంది. కానీ ఏది ఏమైనా జీవన్ రెడ్డి గారి చేరికను ఖచ్చితంగా ఉద్యమకారులు, పార్టీ శ్రేణులు, నాకు తెలిసినంత వరకు సోషల్ మీడియాలో చూసినంత వరకు హరీష్ రావు గారు, వారి మీద అభిమానం ఉన్న ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే కవితమ్మ వెళ్ళిపోయింది, మళ్ళీ చీలిక రావచ్చనే ఒక భయం పట్టుకున్నది. కొంతమంది ఎమ్మెల్యేలు హరీష్ రావు గారిని మనం ఇళ్ళనే ఉండి జీవన్ రెడ్డి గారిని ఎదిరిద్దాం, పార్టీని కాపాడుకుందాం, బయటకు పోవద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నట్టు కూడా సోషల్ మీడియాలో వస్తున్నది. నాకున్న సమాచారాన్ని మీ మీడియా ద్వారా నేను పంచుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. సంజయ్ కుమార్ అనే జగిత్యాల ఎమ్మెల్యే ఎప్పుడు కూడా రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో మాట్లాడంగా మీరు ఏ రోజు కూడా ఇల్లే. అసలు రాష్ట్ర స్థాయి రాజకీయాల్లోకి తీసుకెళ్ళి నన్ను పదే పదే విమర్శించి ఆ స్థాయిలో తీసుకెళ్ళారు. సంజయ్ కుమార్ అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారితో జగిత్యాల పట్టణ అభివృద్ధి లైక్ యావర్ రోడ్ కావచ్చు, వివిధ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసమే
అదేవిధంగా ఆగిపోయిన పులాస సీడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్ బిల్లు రాక ఆగిపోయింది. లక్ష్మీపూర్ది మెడికల్ కాలేజ్, ఎస్పీ ఆఫీస్, డబల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్స్, ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ కావాలని చెప్పే రేవంత్ రెడ్డి గారికి జగిత్యాల స్థాయిలో చేరినాం. ఏనాడు కూడా నేను జీవన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించలేదు. నన్ను 10 మాటలంటే ఒక్క మాట కూడా నేను అనలేదు. 3 రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలు లీ జే మ్యూంగ్, ఆయన భార్య కిమ్ హీ క్యూంగ్లకు సాదర స్వాగతం పలికారు. అనంతరం లీ సైనిక గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత రాజ్ఘాట్కు వెళ్లి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. గాంధీజీ విగ్రహానికి పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. అక్కడ ఉన్న సందర్శకుల పుస్తకంలో లీ తన సందేశాన్ని రాసి సంతకం చేశారు. అనంతరం హైదరాబాద్ హౌస్లోని ప్రధాని మోదీతో లీ భేటీ అయ్యారు. సెమీ కండక్టర్ల తయారీ, రక్షణ రంగం, హరిత ఇంధనం, సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు జరగనున్నారు. 8 ఏళ్ల తర్వాత దక్షిణ కొరియా దేశాధినేత భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. వేసవి కాలంలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం పెరగడంతో లోడ్ పెరిగి విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సీజన్లో అలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఎలాంటి విద్యుత్ ఉపకరణాలు వినియోగించాలి? అపార్ట్మెంట్ల ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఎలా అప్రమత్తం అవ్వాలి? అలాంటి సందేహాలను నివృత్తి చేస్తున్నారు టీజీఎస్పీడీసీఎల్ కమర్షియల్ డైరెక్టర్ చక్రపాణి. ఆయనతో ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. ఎండలు దంచి కొడుతున్నాయి, ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వాటి ప్రభావం ఇళ్ల మీద, అపార్ట్మెంట్ల మీద పడుతుంది. దాంతో విద్యుత్ వైర్లు ఎండ వేడిమికి సంకోచం, వ్యాకోచం చెందుతున్నాయి. దీని ద్వారా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇంతకీ ఈ అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షార్ట్ సర్క్యూట్లు జరగకుండా ఇళ్లలో కావచ్చు, అపార్ట్మెంట్లో కావచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దానికి సంబంధించి మరిన్ని అడగడం మనతో పాటు డైరెక్టర్ చక్రపాణి సార్ ఉన్నారు. సార్, ఈ ఇళ్లలో ఇటీవల కాలంలో, ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయి. ఎందుకు జరుగుతుంటాయి? వాటి నివారణ చర్యలు ఎట్లా సార్? ఇప్పుడు ఎండాకాలంలో సాధారణంగా కూడా కూలర్లు, ఏసీలు ఎక్కువ వాడడం జరుగుతుంది. దాంతోపాటు ఈవెన్ ఫ్రిడ్జ్ కూడా కూల్ కావాలంటే ఎక్కువ టైము ఆన్లో ఉంచాల్సి వస్తుంది. అందుకని చెప్పి సిస్టమ్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. ఈ మధ్య కాలంలో గ్యాస్ కొరత వల్ల కూడా చాలామంది ఇండక్షన్ హీటర్లు కూడా వాడడం జరుగుతుంది. దాంతో ఈ వైర్ల మీద కావచ్చు, స్విచ్ల మీద కావచ్చు, ప్లగ్ల మీద కావచ్చు, సాకెట్ల మీద, ట్రాన్స్ఫార్మర్ల మీద కూడా లోడ్ ఎక్కువ పడుతుంది. అది దాంతో ఇబ్బందికరంగా ఉన్నమాట వాస్తవమే. అయితే ఒకటి ఏంటంటే, అగ్ని ప్రమాదాలు జరగడానికి మెయిన్ కారణము ఓవర్లోడ్తో జరిగే ఛాన్సెస్ ఉంటుంది. రెండవది లూజ్ కనెక్షన్లతో జరిగే ఛాన్సెస్ ఉంటుంది. మూడవది ఏంటంటే, తక్కువ కెపాసిటీ ఉన్న సాకెట్లు, వైర్లు, స్విచ్లు పెట్టడంతో లోడ్ పెరిగిన కొద్దీ అవి కాలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. దాంతో కూడా అగ్ని ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉంటుంది. అట్లనే ఇంకొకటి ఏంటంటే పూర్ క్వాలిటీ, అంటే ఇప్పుడు ఐఎస్ఐ బ్రాండ్ లేని వాటి వాడడం. తర్వాత కొన్నిసార్లు ఏం చేస్తామంటే, టెంపరీగా సెల్ ఫోన్ ఛార్జర్స్ కానీ, లేకపోతే ఏదో కంప్యూటర్కు, ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవడానికని ఎక్స్టెన్షన్ వైర్ పెట్టుకుంటాం. ఎక్స్టెన్షన్ వైర్ పెట్టినప్పుడు ఏమవుతుంది, ఎక్స్టెన్షన్ ఆ కెపాసిటీదే ఎక్స్టెన్షన్ బాక్స్ ఉంటుంది. కానీ దాని మీద ఇస్త్రీ చేసుకోవడానికి ఇస్త్రీ పెట్టేది కనెక్ట్ చేయడము, లేకపోతే మిక్సీ కనెక్ట్ చేయడము, లేకపోతే ఇంకా హై కెపాసిటీ పెట్టడంతో ఏమైంది, ఆ వైర్ ఉన్న కెపాసిటీ, సాకెట్ కెపాసిటీ, ఎక్స్టెన్షన్ బాక్స్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. కానీ వీటి కెపాసిటీ ఎక్కువ ఉండటంతో లోడ్ ఎక్కువ పడి, కరెంట్ ఎక్కువ పడి అక్కడ కూడా అగ్ని ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఏకకాలంలో ఎక్కువ విద్యుత్ పరికరాలు వాడడం వల్ల లోడ్ పెరుగుతుందని అంటున్నారు. మరి ఎట్లా చేస్తే ఈ ఓవర్లోడ్ను తగ్గించవచ్చు? మేజర్గా ఏంటంటే, వైర్లు ఎఫ్ఆర్ఎల్ఎస్ అనేది వైర్లు ఉంటాయి, అంటే ఫైర్ రిటార్డెంట్ లో స్మోక్, అది కానీ లేకపోతే జీరో హాలోజన్ అనేది వైర్లు ఉంటాయి, అంటే క్వాలిటీ. తర్వాత ఐఎస్ఐ ఉన్న వైర్లను వాడాలి ఒకటి.
వైర్లు కూడా వాడడం అనేది దాంట్లో లైట్లకు ఫ్యాన్లకు అయితేనో 1 స్క్వేర్ ఎంఎం వైర్ సరిపోతుంది. గీజర్లకు తక్కువలో తక్కువ 2.5 స్క్వేర్ ఎంఎం వైర్ వాడాలి. తర్వాత ఏసీలకు 4 స్క్వేర్ ఎంఎం వైర్ వాడాలి. ఇంతకంటే తక్కువ వైర్ వాడకపోతే దాని మీద లోడ్ పడుతుంది. అలాగే సాకెట్లు కూడా ఏంటంటే 6 amp సాకెట్స్ అనేది నార్మల్ లోడ్కు వాడాలి తప్ప మీరు పవర్కు 16 amps కానీ 20 amps వాడాలి. ఇట్లా తక్కువ వాడడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఒకటి లూజ్ కనెక్షన్లు ఉండద్దు, లేకపోతే మనకు ప్రమాదాలు తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కరెక్ట్ కెపాసిటీలు వాడాలి. ఇంకొకటి ఇండ్లల్లో కానీ షాపులలో కానీ ప్రొటెక్షన్ ఎక్విప్మెంటు దట్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్. అంటే ఎంసీబీలు కానీ ఎంసీసీబీలు పెట్టుకోవాలి. అది లేకపోవడంతో ఏమవుతుందంటే ఎప్పుడైనా మనకు అక్కడ అంటే లూజ్ కనెక్షన్ వచ్చింది, న్యూట్రల్ ఫేజ్ టచ్ అయింది, దాన్ని షార్ట్ సర్క్యూట్ అంటాం. అక్కడ స్పార్క్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్పార్క్ డెవలప్ అవుతూ ఏమవుద్దంటే కరెంటు కూడా ఎక్కువ ఫ్లో అవుతుంది. ఈ ఎంసీబీలు పెట్టుకుంటే ఏమైంది, కరెంట్ ఎక్కువ ఫ్లో అవుతుంది కాబట్టి దాంట్లో సర్క్యూట్లో ఎంసీబీ ఇమ్మీడియట్గా ఆగిపోతుంది. అంటే దాంతో అక్కడ ఉన్న ఫైర్ మంట ఆగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అపార్ట్మెంట్ వాసులు అగ్ని ప్రమాదాలు జరగకుండా, షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎవ్రీ 15 ఏళ్ళు 20 ఏళ్ళకు ఒక్కసారి వైరింగ్ చెక్ చేయించుకోవాలి. ఒకటి నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇల్లు కట్టుకునేటప్పుడు మనము ₹1,00,00,000 పెట్టి కట్టుకుంటాడు, 2 bedroom అది జాగాను అది కలిపి. మీరు క్వాలిటీ వైర్ వాడినప్పుడు ఇంకొక ₹20,000 ఎక్కువ అవుతుంది. క్వాలిటీ స్విచ్లు, సాకెట్లు, వైర్లు ఈ ఎంసీబీలు పెడితే ఇప్పుడు ₹1,00,000 ఎలక్ట్రికల్ సిస్టమ్కి అయిందనుకోండి, ఇంకొక 10 to 20% ఎక్కువ అవుతుంది. లోడ్ ఎక్కువ పడగానే ఏమైంది, మీటర్ కాలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాలిపోవడం అంటే ఏమన్నట్టు మంట వచ్చుడే కదా. ఎంసీబీ కాలిపోయిందంటే మంట వచ్చుడే, సర్వీస్ వైర్ కాలిపోయిందంటే మంట వచ్చుడే. ఆ మంటతో ఏమైంది, మిగతా ప్రమాదాలు జరిగే ఛాన్స్. అందుకని చెప్పి మీకు ఎంత లోడ్ అయితే అవసరం ఉంటుందో మీరు మీ ఎలక్ట్రీషియన్ అడిగి ఏవేవి పరికరాలు మీరు పెట్టుకుందాము ఫ్యూచర్లో అనుకుంటారో అంతకు తగ్గ లోడ్కు అప్లై చేయండి. అప్లై చేస్తే అంతకు తగ్గట్టుగా ఎలక్ట్రీషియన్ వైరింగ్ చేసి పెడతాడు, అంతకు తగ్గట్టుగా మీటర్ ఇస్తాము, అంతకు తగ్గట్టుగా ఈ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఎంసీబీలు పెడతాం. అప్పుడు ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఇంకొకటి ప్రమాదం జరిగినప్పుడు ఎప్పుడు కానీ స్పార్కింగ్ వచ్చింది, స్పార్కింగ్ రాగానే దాని మీద నీళ్లు పోయొద్దండి. మంట మండిందంటే ఓకే, ఒక బట్ట అంటుకున్నది లేకపోతే పేపర్ అంటుకున్నది, కరెంట్ ఉన్నది, అప్పుడు ఇమ్మీడియట్గా నీళ్లు పోసి ఆర్పద్దు. ఫస్ట్ కరెంట్ ఆఫ్ చేయాలి, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సప్లై ఆఫ్ చేసిన తర్వాత నీళ్లు పోసినా ఏం కాదు, కానీ కరెంట్ ఉన్నప్పుడు నీళ్లు పోతే ఎవరైతే పోతుండో వాళ్ళ ప్రాణానికే ప్రమాదం జరుగుతుంది. కాబట్టి నీళ్లు పోయద్దు. అటువంటప్పుడు సప్లై ఆఫ్ చేయాలి. ఒకవేళ సప్లై ఆఫ్ చేయలేని పరిస్థితి ఉంటే కార్బన్ డైఆక్సైడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాడాలి, లేకపోతే ఇసుక పొయ్యాలి, లేకపోతే పౌడరు టైపు ఎక్స్టింగ్విషర్ దొరుకుతుంది, అది పోయాలి తప్ప ఇది పోయద్దు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏదన్నా మంట రావడానికి అంటే ఫైర్ యాక్సిడెంట్కు 3 కారణాలు ఉంటుంది. ఒకటి మంట మండే వస్తువు, రెండవది ఆక్సిజన్, మూడవది మంట. 3 ఉంటేనే ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. దీంట్లో ఏ ఒక్కటి ఆపినా మనకు ఫైర్ యాక్సిడెంట్ ఎక్స్టింగ్విష్ చేయొచ్చు. అందుకని చెప్పి ఆక్సిజన్ లేకుండా చేయాలి అని అంటే తడి బట్టను దాని మీద వేయడం అనేది ఒకటి, అంటే కరెంట్ ఆఫ్ చేసినాక ఆన్లో ఉన్నప్పుడు కాదు, ఆ విధంగా. లేదు అంటే పవర్ సప్లై ఆఫ్ చేయడం. ఎక్కువ మంది ఎక్కువ విద్యుత్ ఉపకరణాలు ఒకేసారి వినియోగిస్తారు. అంటే మీరు అన్నట్టు ఏకకాలంలో ఓవర్లోడ్ పడే విధంగా పనిచేస్తుంటారు. ఆ విధంగా ఉపయోగించడం సరైనదేనా? ఆ విధంగా ఎప్పుడు కానీ అట్లా చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు, బట్ కొన్నిసార్లు ఉంటుంది. ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత గీజర్ ఆన్ చేసుకుంటాడు స్నానం చేయడానికి, తర్వాత ఏసీ కూడా ఆన్ చేసి పెట్టుకుంటారు రూమ్ కూల్ కావాలి కాబట్టి. 2 గీజర్ 2 kilowatt ఒక గీజరు, ఏసీ 1.5 టన్ది దాదాపుగా 2 kilowatt కన్జంప్షన్ ఉంటుంది. 4 kilowatt లోడ్ పడ్డది. ఎట్లయినా ఇక వేరే ఫ్యాన్ లైట్ అనేది మిగతా లోడ్ ఉంటుంది.
ఇప్పుడు సింగిల్ ఫేజ్ మీటర్ 1 kW 2 kW లోడ్ తీసుకుంటే ఆ లోడ్ పెట్టినప్పుడు ఇవన్నీ ఆన్ చేసేటప్పుడు ఏమైంది, మీటర్ మీద లోడ్ పడుతుంది, వైరింగ్ మీద లోడ్ పడ్డది, ఎంసీబీలో లోడ్ పడింది, సర్వీస్ వైర్ మీద లోడ్ పడింది. 2 kW 1 kW అప్లై చేసిన వాళ్ళకు అట్లా అప్లై అంటే 2 kW అప్లై చేసేసి సింగిల్ ఫేజ్ మీటర్ పెట్టుకున్న వాళ్ళు ఈ మా దగ్గర ఎట్లయినా కరెంట్ ఉంది కదా అని చెప్పి 2 ఏసీలు 2 గీజర్లు ఆన్ చేశారనుకోండి, మీటర్ కాలిపోతుంది, వైరింగ్ కాలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఫస్ట్లో ఏది కానీ ఆ వైర్ స్ట్రాంగ్ ఉంటుంది, ఏది దాని ఇన్సులేషను డ్యామేజ్ అయ్యేంత దాకా ప్రతి షార్ట్ సర్క్యూట్ కానీ ఇటువంటి చేసినప్పుడల్లా ఆ వైరింగ్ లైఫ్ అనేది తగ్గిపోతుంది. ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఇట్లా లోడ్ వేసుకుంటే పోయినలు అనుకోండి, మీటర్ కాలిపోతుంది, వైరింగ్ కాలిపోతుంది. అందుకని చెప్పి అట్లా ఒక్కటేసారి వెయ్యకండి. కొన్నిసార్లు ఏమైంది అంటే మనకు సంపు మోటార్ ఉంటుంది, తర్వాత బోర్వెల్ మోటార్ ఉంటుంది, లైట్లు ఉంటాయి. అటువంటప్పుడు కూడా నా అడ్వైజ్ ఏంటంటే మీరు బోర్ మోటార్ వేసినప్పుడు సంపు మోటార్ ఆన్ చేయకండి, లిఫ్ట్ కూడా వాడకండి. కామన్ మీటర్ మీద ఏముంటుంది, లిఫ్ట్ ఉంటుంది, బోర్ మోటార్ ఉంటుంది, సంపు మోటార్ ఉంటుంది, లైట్లు ఉంటాయి. ఇప్పుడు నాకు నీళ్లు తొందరగా అని చెప్పి పొద్దున ఏం చేస్తాడు, సంపు మోటార్ ఆన్ చేస్తాడు, బోర్ మోటార్ ఆన్ చేస్తాడు, లిఫ్ట్ వాడుతూ ఉంటారు, ఎందుకంటే పిల్లల స్కూళ్ళు అవి ఇవి కూరగాయలు తెచ్చుకోవడానికి ఉంటుంది. ఇవన్నీ ఒకటేసారి ఆ మీటర్ మీద తీసుకునేదే 5 kW తీసుకుంటారు అక్కడ. ఇవన్నీ వేయడంతో ఏమవుతుంది, మీటర్ మీద లోడ్ పడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం తీసుకున్న దానికంటే ఎక్కువ వాడితే ఏమైందంటే వోల్టేజ్ హెచ్చు తగ్గులు కూడా వస్తాయి. వోల్టేజ్ హెచ్చు లోడ్ ఎక్కువ పెరగగానే ట్రాన్స్ఫార్మర్ మీద వోల్టేజ్ తగ్గిపోతుంది. ఓకేనా, లోడ్ ఎక్కువ పడితే. లోడు తగ్గింది అనుకోండి వోల్టేజ్ పెరుగుతుంది. ఈ వోల్టేజ్ హెచ్చు తగ్గులతోని కూడా మనకు ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి. అందుకని చెప్పి మనం కరెక్ట్ లోడ్కు తీసుకోండి, కరెక్ట్గా వైరింగ్ కానీ స్విచ్లు పరికరాలు పెట్టుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే వేసవి కాలంలో మీరు వాడేటువంటి విద్యుత్ ఉపకరణాలన్నిటిని కూడా నాణ్యమైనటువంటి మాత్రమే వాడాలని డైరెక్టర్ చక్రపాణి సార్ అంటున్నారు. అంతేకాదు ప్రతి 15 ఏళ్ళకు ఒకసారి మీ వైర్లను కావచ్చు, స్విచ్ బోర్డులను కావచ్చు, విద్యుత్ ఉపకరణాలను కావచ్చు ఎప్పటికప్పుడు సరి చూసుకోండి అని అంటున్నారు. కెమెరామెన్ సూర్యతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.